రిపేర్కి వచ్చింది సార్ ఇది. రిపేర్కి వచ్చింది ఇది. అవును సార్. ఇప్పుడు వేట 2 నెలలు ఉండదు కదా, ఏప్రిల్ మే జూన్ 2 నెలలు కదా, అప్పుడు ఎలా మీరు అప్పుడు రిపేర్ చేయించుకుంటారా ఇట్లా? అప్పటి నుంచి రిపేర్లు చేపిస్తాం సార్. ఈ వాతావరణం అనుకూలించకపోతే మాకు ఓన్లీ ఎండ వేస్తేనే రిపేర్ చేయడానికి వీలు పడుతుంది సార్. ఈ వర్షాలు పడినా గాలి వేసినా మాకు రిపేర్ చేయడానికి వీలు పడుతుంది సార్. ఇది వచ్చేసరికి ఫైబర్ బోట్ సార్. ఫైబర్ బోట్, అదే FRP బోట్. ఎక్కడ తయారు చేస్తారు ఇది? మామూలుగా మామూలు తయారీ అయితే మనకి లోకల్లో పెనుమూడి అవుతుంది సార్. నెల్లూరు దగ్గర ఒకటి. మామూలుగా మేము మ్యానుఫ్యాక్చరింగ్ చిన్న చిన్న వర్క్స్ అని ఉంటే నేను సొంతంగా చేసుకుంటాను. ఇంజిన్ వర్క్ ఇటుపక్క ఇక్కడ లేదు, నెల్లూరు ఉంది. అదే నెల్లూరు. కాస్ట్ వచ్చేసరికి 1.5 lakh అవుతుంది. ఇది ఒక్కొక్క బోట్. ఒక్కొక్క బోట్ వచ్చేసరికి ఇంజిన్ తో వచ్చేసరికి 250 అవుతుంది సార్. ఇంజిన్ 1,00,000, బోట్ ఒక 1,00,000 1,00,000 అవుతుంది. 1,00,000. సో 2 కలిపితే 2.5 లక్షలు. 2.5 లక్షలు అవుతుంది సార్. ఎందుకు వచ్చేసుకుందా ఇటే కదా మళ్ళీ రిటర్న్? రే ఏం లేదమ్మా, ఏం కలుతాయి చెప్పు. మీరు ఎన్ని గంటలు వెళ్తారు? మేము తెల్లారి గట్టాల 2ంటికి 3ంటికి వెళ్తాం సార్. 2-3 బయలుదేరా? నైట్ 2-3ంటికి వెళ్ళి బయలుదేరేసి వెళ్ళి వాళ్ళ ఉన్న చేపలు పీతలు అవి ఏమన్నా పడితే అవి తప్పించుకుని వచ్చి మళ్ళీ రిటర్న్ 9ంటికి ఇంటికి వచ్చేస్తాం సార్. పొద్దున వచ్చేసి మళ్ళీ అవన్నీ అమ్మేసుకుని సాయంత్రం మళ్ళీ 5ంటికి అలా స్టార్ట్ అయ్యి వెళ్తాం. ఇప్పుడు ఎక్కడ అమ్ముతాం? ఇక్కడే సార్ లోకల్ కంపెనీ. లోకల్ అది చూసా, లోకల్లో కంపెనీలకి ఇచ్చేస్తారు. ఇక్కడ చూసా వచ్చేటప్పుడు షాపులు కూడా ఉన్నాయి కదా, వాళ్ళకి ఇస్తారా? వాళ్ళకి ఇస్తాం సార్. వాళ్ళేమో డైరెక్ట్ ఎక్స్పోర్ట్ చేసుకుంటారు సార్. అంటే ఒక ఫిష్ ఒక ఏరియాకి వెళ్ళేది కదా, అలా వెళ్ళి వాళ్ళు గ్రేడింగ్ చేసుకుని ఏ ఫిష్ ఏ ఏరియాకి వెళ్తే బాగుంటది. ఎన్ని చేపలు పడతారు మీరు? అంటే చెప్పలేము సార్, అది గంగం తల్లిదయ్యా. ఒక రోజు 1000 రావచ్చు, ఒక రోజు 10,000 రావచ్చు. ఇక్కడ ఎక్కువ ఏమొస్తాయి, ఎలాంటి చేపలు వస్తాయి? ఇక్కడైతే అట్టికాయ చేపలు వస్తాయి సార్. అట్టికాయ చేపలు, మ్యాన్ చేపలు, కొండి చేపలు. సన్నగా ఉంటుందా? అవును సార్, టేస్ట్ ఎక్కువ ఉంటది, కాస్ట్ కూడా. ఏం పట్టిస్తున్నాయి ఈ రోజు? ఈ రోజు మీకు పొండి చేప పట్టా.